అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అయితే మాత్రం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క అధ్యక్ష ఎన్నికల్లో అయితే మాత్రం ఆయన తప్పుకున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ప్రకటించారు జో బైడెన్ అంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి గతంలో కూడా ప్రకటించారు. అయితే ఈ మధ్య కాలంలో కోవిడ్ లక్షణాలు బయటపడటంతో ఆయన ఆసుపత్రిలో సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కారులో వెళ్తూనే ఆయన థమ్సప్ చూపించడం జరిగింది. నేను ఆరోగ్యంగానే బాగానే ఉన్నా అని చెప్పడం జరిగింది. ఏదైనా సరే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండటంతో ఆయనకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. కోవిడ్ పాజిటివ్గా తేలడం జరిగింది. అంటే శ్వాస పీల్చుకోవటం అవ్వచ్చు, లేకపోతే ఆ రక్తంలో ఆక్సిజన్ స్థాయి అవ్వచ్చు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. జలుబు దగ్గుతో బాధపడుతున్నట్లు శ్వేత సౌధం అయితే మాత్రం ఒక ప్రకటన తెలిపింది మొత్తానికి. అలాగే జో బైడెన్ వయసు రీత్యా కూడా ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి చర్చాగోష్ఠి సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరు కూడా చర్చా కార్యక్రమం సందర్భంగా కొంచెం అంటే ట్రంప్ మాట్లాడిన తర్వాత జో బైడెన్ కొన్ని ట్రంప్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ కొంచెం తటపటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ డెమోక్రటిక్ పార్టీ సభ్యులే, డెమోక్రటిక్ పార్టీకి ప్రతినిధులే కొంత జో బైడెన్ తప్పుకోవాలని చెప్పడం జరిగింది. అయినా సరే ఏదైనా అనారోగ్య సమస్యలు తీవ్రతరమైనప్పుడు తప్ప నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి జో బైడెన్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి అధ్యక్ష ఎన్నికలకైతే మాత్రం జో బైడెన్ దూరంగా ఉండేటటువంటి అవకాశాలున్నాయి. మరోపక్క వయసు రీత్యా అవ్వచ్చు, లేకపోతే కోవిడ్ పాజిటివ్ నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆయన అయితే మాత్రం అధ్యక్ష ఎన్నికలకైతే మాత్రం దూరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క సొంత పార్టీలో విమర్శలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అంటే అధ్యక్ష ఎన్నికల్లో తప్పుకోవాలని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో జో బైడెన్ అయితే మాత్రం అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.